టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో ఆదివారం జరిగిన 5వ టీ20లో సంజు ఇండెక్స్ ఫింగర్ విరిగినట్లు సమాచారం. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ సంజు గ్లోవ్స్ కు బలంగా తాకడంతో చూపుడు వేలు విరిగినట్లుగా తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, నెల రోజుల పాటు అతను ఆటకు దూరమయ్యే అవకాశాలున్నట్లుగా జాతీయ మీడియా పేర్కొంది. ఈ గాయం కారణంగా అప్కమింగ్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ కు సంజు శాంసన్ దూరం కానున్నాడు. IPL 2025 ఆరంభ మ్యాచెస్ కి కూడా అతను దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సంజు తన స్వస్థలం తిరువనంతపురం వెళ్లాడు. త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి రీహాబిలిటేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. NCA గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సంజు మళ్లీ ఆటను మొదలుపెట్టనున్నాడు. అయితే సంజు గాయంపై ఇప్పటివరకు BCCI ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సంజు శాంసన్ సైతం స్పందించలేదు. రాజస్థాన్ రాయల్స్ సారథిగా వ్యవహరిస్తున్న సంజు దూరం అవ్వడం ఆ జట్టుకు తీరని లోటే. మార్చి 21 నుంచి IPL 2025 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఆ టైంలోపు అతను కోలుకుంటాడని సంజు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.